నమస్తే, నేను మీ సతీష్. సింగయ్య మృతి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అరెస్టు కాబోతున్నారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. న్యాయస్థానం సైతం మరి హైకోర్టు ముఖ్యంగా ఈ కేసు విషయంలో 2 వారాలు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన ఇప్పటికే కొంత ఉపశమనం కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉందా, మరి ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు, నిజంగానే వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు కూడా. సార్, మరి ఏంటి సింగయ్య కేసులో ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కేసులో అసలు A1, A2లుగా ఉన్నది A5, A6 వరకు చూస్తే అటు జగన్మోహన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని వీళ్ళు ఉన్నారు. మరి ఈ ఇద్దరిని అరెస్టు అంటే ఎందుకు అనుకోవాలి? అసలు ఇది మన సింగయ్య మృతి కేసుని మనం ఒక యథాలాపంగా జరిగిన సంఘటనగా చూడటానికి వీల్లేదు సతీష్. అది చాలా ఒక పథకం ప్రకారం ఒకటేమో పోలీసులు ఇచ్చిన ఆదేశాలని ధిక్కారం చేయాలి, తర్వాత ఒక నిర్ణీత సంఖ్యలో అంటే అధిక సంఖ్యలో జన సమీకరణ చేయాలి. దానికి టార్గెట్లు పెట్టారు. వాళ్ళు అంతమందిని తీసుకొచ్చి అక్కడ అంత హడావిడి చేయాలనేది ముందుగా వేసుకున్న పథకమే. అంతే తప్ప ఏదో యాదృచ్ఛికంగానే అంతమంది లేకపోతే ఆయన జనాకర్షణ చూసి వచ్చారని కాదు. రారని తెలుసు, జనాల్ని తీసుకెళ్లాలని తెలుసు, హడావిడి చేయాలని తెలుసు. ధిక్కారం చేసుకుంటా ఒక అంటే పల్నాడు జిల్లాలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని ఒక విధాన ప్రకటన కూడా చేశారు కదా, ఫ్లెక్సీలు ప్రదర్శించడం ద్వారా. అది ఫ్లెక్సీల ప్రదర్శన కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, వాళ్ళు చెప్పదలుచుకుంది అక్కడ చెప్పారు. కాబట్టి ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. 118 మంది దాకా ఉన్నారు ఇందులో ముఖ్యులు. అంటే ఈ సంఘటనలకి ఒక సింగయ్యది కాదు, వేరే ఇంకొక వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తే. ఇంకొక అంబులెన్స్లో వ్యక్తి వైజాగ్కి వెళ్తూ గుంటూరు స్ట్రక్ అయిపోయి అతను చనిపోయాడు. దీని మీద ఒక 118 మంది ఈ సంఘటనకి బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు మీరు చెప్పారు ఫస్ట్ 5-6 అని, 5-6 అది వేరు. ఇప్పుడు ఎవరెవరు ఈ జన సమీకరణ ఉన్నారు, ఈ జనాన్ని ఆర్గనైజ్ చేశారు అనేటప్పటికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గురజాల ఎక్స్ ఎమ్మెల్యే, వీళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి వీళ్ళని నోటీస్ ఇచ్చి రమ్మంటే వాళ్ళు నోటీసుల్ని ధిక్కారం చేశారు. అంటే వాళ్ళకి మనం ఏంటి పోలీసులకి లేదు అని చెప్తున్నాడు కదా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు మీరు లెక్క చేయొద్దు, బట్టలోడు తీసుకొట్టండి అని. కాబట్టి పోలీసులు నెక్స్ట్ చర్యగా మరి అరెస్ట్ చేయటం అవుతుంది. వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకుని మరి విచారించినప్పుడు వాళ్ళు విత్ ప్రూఫ్స్తోనే వీళ్ళు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఏంటి. రెండోదేమో అక్కడ ఉన్న వీడియో దృశ్యాలు ఉన్నాయి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. అవి చూపించి అడుగుతారు. అడిగినప్పుడు మరి దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేగాని మాకేం సంబంధం లేదు అనే పరిస్థితి కాదు. ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు వస్తే ఆ ఊరు వెళ్ళే ముందు వెంటపడల వెళ్ళేటప్పుడు కూడా తను ఏం చెప్పాడు, అసలు నా కారు కింద ఎవరు పడలేదు, అసలు సింగయ్య అనే వ్యక్తి అసలు పడలేదని. తర్వాత అతను పడటము, కారు ఎక్కటము, తర్వాత ఆయన్ని తీసి పక్కన వేయటం, ఆయన గిలగలా కొట్టుకోవటం అవన్నీ కూడా వీడియోల రూపంలో వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఇందులో ఇది ఎంత డీప్గా జరిగింది కాన్స్పిరసీ, అసలు ఇది ఒక రకమైన కుట్రనే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు అంత స్పష్టమైన ఆదేశాలు ఎందుకు చెప్పారు? గతంలో కూడా ఇలాంటివే జరిగి అంతకుముందు రాప్తాడులో కూడా మీకు గుర్తుందో లేదో, ఆయన వచ్చిన హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా పగలగొట్టారు జనం వెళ్ళి. అసలు విండ్షీల్డ్ రాక దూసుకెళ్ళటం ఏంటి? 2000 మంది పోలీసులు రింగులాగా ఏర్పడితే కూడా అంతకన్నా 10,000 మంది వచ్చి దూసుకెళ్ళారు. అట్లాంటప్పుడు పోలీసులు ఆయుధ ప్రయోగం కానీ లాఠీ చార్జ్ కనుక చేస్తే అప్పుడు ఏమవుద్దంటే మా కార్యకర్తల్ని దాడి చేశారు, మాకు వస్తున్న జనాకర్షణ చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే చెబుతున్నారు జనాకర్షణ వస్తుందని. జనాకర్షణ వచ్చే నాయకులైతే వాళ్ళు ఎక్కి నాయకుడు బానెట్ మీద ఎక్కారంటే తల మీద ఎక్కినట్టే కదండి. అలాంటి అరాచకమైన శక్తుల్ని తీసుకొచ్చి కనీసం కారు టైర్ ఎక్కిన తర్వాత దాన్ని వెనక్కి తీసి మనిషిని రక్షించే ఏర్పాటు కూడా చేయలేదు. సరే, జరిగిన ప్రమాదం జరిగింది, దాని గురించి పెద్ద ఎవరు అనుకోవాల్సింది లేదు. కానీ
తర్వాత ఒక మానవతా దృక్పథంతో దాన్ని తీసుకెళ్ళి వైద్యం అయితే చేయించాలి కదా. వైద్యం చేయించకపోగా మళ్ళీ వాళ్ళ భార్యని వాళ్ళ కుటుంబ సభ్యులను మొత్తాన్ని పిలిచి ఇంటికి లోకేష్ గారు మనుషులు వెళ్ళి వాళ్ళని బెదిరించారని కూడా మాట్లాడారు. లోకేష్ గారికి దీనికి ఏం సంబంధం? వివేకానంద రెడ్డి గారి హత్యలో కనుక ఈ నారాసుర చరిత్ర ఎంత నిజమో ఇది కూడా అదే పరిస్థితి. అంటే ప్రతిదీ తప్పు చేయటం, అది తీసుకెళ్ళి ప్రతిపక్షాల మీద వేయటం తప్ప ఏదైనా ధైర్యంగా ఎస్ మా వల్ల జరిగింది తప్పు అని ఒప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు, కానీ క్షమిస్తారు. కానీ చేసిన తప్పుని సమర్థించుకునే పని ఇప్పుడు వాళ్ళ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్తో ఆర్టికల్ రాయించారు. ఏం రాయించారు? సొంతంగా పొగిడ్చుకోవటం, అవతలాలను తిట్టడం, చేసిన తప్పులన్నీ చేసి ఎన్నికల సంఘం మీదను ఈవీఎంల మీద పడి ఏడిస్తే ఏం లాభం అండి? ఈవీఎంలే కనుక తప్పు అయితే 2019లో వాళ్ళు అధికారంలోకి రావద్దు, మేము ఈ 151 సీట్లు మాకు రావు, ఇదేదో ఈవీఎంల్లో జరిగిన పొరపాటేను అని ఒప్పుకోవాలి కదా. మరి ఆ రోజేమో అధికారాన్ని స్వీకరించారు గెలుపుని, ఇప్పుడు 24లో ఓడిపోతే అది ఈవీఎంల ఫాల్ట్ అంట. ఏమన్నా అర్థం ఉందండి? చెప్పటానికి ఒక విశ్వసనీయత అనేది పత్రికకి ఉండాలి, రాసే జర్నలిస్ట్కి కూడా ఉండాలి, సమన్యాయంగా మాట్లాడాలి. మనం ఇతరులకి ఎంత అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు, పవన్ కళ్యాణ్ గారిని గేట్ కూడా తాకనివ్వని అందరూ మాట్లాడారు. ఆయన ఏమనలేదే, ఆయన ఏంటో చూపించుకున్నాడు వచ్చి, అంతే కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గెలవడని వాళ్ళు చెబుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గెలవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన కనుక కూటమి ప్రభుత్వం చేస్తే కూటమి ప్రభుత్వం రాదు, సహజం, అంతే కదా. అట్లాంటి పాలన చేయటం లేదు కదా వీళ్ళు. విత్తిన 1 yearలోనే వాళ్ళ హామీలు అమలు చేసుకునే దశలోనే వెళ్తున్నారు తప్ప ప్రజలను వేధించట్లేదు. తర్వాత గతంలో పోలీస్ శాఖ నిర్వీర్యం చేసి పోలీసులను కేసు పెట్టకుండా చేస్తే ఆ కేసులు పెట్టొద్దని అంటే ఎట్లా? వీళ్ళందరి మీద తెలుగు వైఎస్ఆర్సీపీ దళితులను కిడ్నాప్ చేస్తే చూస్తా కూర్చుంటారా? లేకపోతే కాజీ తవ్వుకెళ్ళిపోతే చూస్తా కూర్చుంటారా? ఇప్పుడు ఈయన మొన్న వేసల రాజధాని అమరావతి అంటే ఆంధ్రలో రాజధానిని ఊరుకుంటారా? నువ్వు వెళ్ళి సరే కోట్లు ఖర్చు పెట్టించాడు మీ బాసు జగన్మోహన్ రెడ్డి గారు, సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు, కానీ ప్రజా కోర్టులో క్షమించరే, 29లో కూడా క్షమించరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎన్నికల తర్వాత మాట్లాడారు, ఇది ఏడాది తర్వాత మీ మనసులో మార్పు రాలా, అదే విషయం కక్కుతున్నారని తెలుసుకున్న తర్వాత ప్రజలు ఈవీఎంలు పెట్టినా కూటమినే గెలిపిస్తారు, బ్యాలెట్లు పెట్టినా కూడా కూటమినే గెలిపిస్తారు. ఈవీఎంలకి బ్యాలెట్లకి తేడా తెలియనంత అమాయకులు అక్కడ ఎవరు లేరు. ఏ పార్టీని గెలిపించాలో ఆ పార్టీనే గెలిపిస్తారు. అక్కడ ఈవీఎంలు మీ వాడు పగల కొడుతున్నాడని ఈవీఎంలు కేసులు అవుతున్నాయని మీరు తీసేస్తే రేపు బ్యాలెట్ బాక్సుల్లో కూడా అదే వ్యక్తి వచ్చి ఇంకు పోస్తాడు, అప్పుడు కేసులు అవుతాయి. చెప్పేదానికి ఏదైనా అర్థం ఉండాలి. చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే కొబ్బరి చెట్టు దూడ మేతకు అన్నట్టు ఈవీఎంలో తప్పు పడుతున్నాడు ఆయన. అంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి. దేశం అంతా ప్రపంచం అంతా ఈవీఎంలు పాటిస్తుంటే ఆ రోజు మరి అప్పుడు అవి కూడా ప్రచారం జరిగింది. ఆ రోజు జెరూసలం వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తాడని ప్రచారం జరిగింది, కానీ అయిందా? జరగలేదు కదా. ఎవరిని గెలిపించాలో వాళ్ళే గెలిపించారు. అందులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 19 వరకు చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూశారు. ఇద్దరిని పోల్చి చూసుకున్నారు. నక్కకి నాగలోకి అనుకుంటే తేడా ఉంది కాబట్టి అంత మెజార్టీ ఇచ్చారు. ఈయన అంటాడు సూపర్ 6లు చూసి ఓట్లు వేస్తే మాత్రం అంత తేడా ఎట్టా వస్తుందని. అంటే సూపర్ 6 చూస్తూ కొంతే, కానీ మీ పరిపాలన ఉంది కదా 5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించకూడదని. ఆ నిర్ణయం కూడా 70% అది పనిచేసింది. సూపర్ 6 పనిచేసింది 30 పార్టీయే. కానీ మీరు చేసిన దుష్పరిపాలన, ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం, ప్రజలను కూడా వేధించారండి. ప్రతిపక్ష నాయకులు వేధిస్తే అది వేరే మాట, సాధారణ ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించింది, వాళ్ళని కూడా ఎందుకు వేధించారు మీకు ఎవడో ఏంటో కూడా తెలియదు ఆ రోజున. అది ఆత్మపరిశీలన చేసుకుంటా రాస్తే వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు విలువ దక్కేది, కానీ ఉండ విలువ కూడా పోగొట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు.